ఈ రోజు మనం ఒక సన్నాసి గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవడి ప్రశ్న రావండి. వీడి అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్. అయితే నేను నాస్తికుణ్ణి, నాకు మతం లేదు, నాకు కులం లేదని చెప్పుకుంటూ నిత్యం హిందూ ధర్మం మీద ఇష్టానుసారంగా బూతులతో మాట్లాడుతూ నేను ప్రశ్నిస్తున్నాను అనే ఒక ముసుగేసుకొని తిరుగుతున్న లోఫర్ గాడే ఈ ప్రశ్న రావండి. వీడి మీద దేశద్రోహం చట్టం కింద కేసు పెట్టి రిమాండ్ విధించగానే కొన్ని కుక్కలు మురుగుతున్నాయి అనమాట. ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెడతారా, ప్రశ్నించే గొంతుల్ని తొక్కేస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాష్ట్రంలో లేదా అంటూ కొన్ని కుక్కలు మురుగుతున్నాయి అనమాట. అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడో వీడి వీడియోలు చూస్తే అర్థమవుతాయి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. హిందూ ధర్మాన్ని లేదా ఆ ధర్మాన్ని పాటించే వ్యక్తుల్ని కానీ ఆ దేవి దేవతల మీద కానీ వీడు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాటిని సమర్థిస్తున్న ఎదవలు ఎవరంటే ఈ ప్రకాష్ రాజ్, అలాగే తులసి చందు అనే ఒక జర్నలిస్టు, అలాగే ఈ వైసీపీ వాళ్ళు. అసలు ఈ ప్రకాష్ రాజ్ అంటాడు ఆ ధర్మస్థల కాన్స్పిరసీలో వీడి పేరు వచ్చిందో మీడియా వాళ్ళు వీడిని క్వశ్చన్ చేస్తే అది పెయిడ్ మీడియా అంటూ సమాధానం చెప్పకుండా పిరికితనంతో పారిపోయిన వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్. వీడిని నువ్వు మిగతా విషయాల గురించి ఎందుకు మాట్లాడవు, కేవలం హిందూ ధర్మం వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు వస్తావు, లేదు ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు మాత్రం నువ్వెందుకు నోరెత్తవని అడిగితే నేను షూటింగ్లో ఉన్నాను, నేను అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నానంటూ చాలా తెలివిగా తప్పించుకుంటుంటాడు. అదే ఈ ప్రశ్న రావణ్ అనే వాడి మీద కేసు పెట్టి వీడిని రిమాండ్ విధించగానే జస్ట్ ఆస్కింగ్ పీపుల్ నోయింగ్ అంటూ ప్రతి గంటకి అరగంటకి వీడియోలు చేస్తున్నాడు వీడు. ఈ రావణ్ గారి ఫోన్ స్వాధీనం చేసుకున్నారనే వార్త బయటికి రాగానే ఓ తెగ పిసికేసుకుంటున్నాడు. అసలు ఆ ఫోన్ లో ఏమున్నాయి, అసలు నీకు వాడికి సంబంధం ఏంటి, అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు. ఇంకోసారి కానీ వీడు జస్ట్ ఆస్కింగ్ అంటూ ఏదైనా మాట్లాడితే చెప్పుకు పెంట రాసి కొట్టాలి ఇట్లాంటి వెధవల్ని. ఇకపోతే తులసి చందు ఈవిడంటది ప్రశ్న రావణ్ ఇలా మాట్లాడడానికి కారణం, ఇవన్నీ ప్రవోక్ చేసింది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా కొడకల్లారా అన్నాడు కాబట్టి ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, అతనంటే తప్పు లేదు కానీ ఇతనంటే తప్పు వచ్చిందా, మరి అతని మీద దేశద్రోహం చట్టం కింద కేసులు ఎందుకు కట్టరని మాట్లాడుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అని తిట్టిన సందర్భం ఏంటి? గత 7-8 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షాత్తు ముఖ్యమంత్రి పెళ్ళాలు పెళ్లిళ్ళు అంటూ అతని చెంచాలందరూ పిచ్చి కుక్క, ప్యాకేజ్ స్టార్ ఇలా ఎన్నో మాట్లాడతా ఇష్టానుసారంగా తిడతా ఉంటే ఎంతో ఓపిక పట్టి ఆ ఓపిక సహనం నశించి తన బ్యాంక్ స్టేట్మెంట్లను చూపిస్తూ నా కొడకల్లారా మాట్లాడంటారా అని మాట్లాడిన మాట పట్టుకొని దానికి దీనికి ఎలా లింక్ పెడతారు? పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అని మాట్లాడి సమాధానం చెప్పిన తర్వాతే కదా ప్రజలు దానికి అంగీకరించారు. కాబట్టి ప్రజలు అతను తిట్టిన దానిలో తప్పేం లేదనుకున్నారు. కాబట్టి అతనికి 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడమే కాకుండా అతని ఫేస్ ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు. నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఈవిడ అసలు పేరు క్యాథరిన్ అంట. వీళ్ళ పేర్లు మాత్రం ఇలా ఉంటాయి. వీళ్ళు హిందూ పేర్లు అడ్డం పెట్టుకొని మేము నాస్తికులు అని చెప్పుకుంటూ వీళ్ళు వచ్చి కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే ప్రశ్నిస్తుంటారు. మిగతా విషయాల మీద మాత్రం ఎప్పుడు వీళ్ళు కనీసం నోరు కూడా ఎత్తారు. అసలు ఈ జోసెఫ్ అనే సన్నాసి గడికి అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గాని ఈ జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. రాజద్రోహం, దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారని అడుగుతారేంటి? ఎందుకు పెట్టారండి? అతను స్వయంగా తన వీడియోలో నాకు ఈ దేశం అంటే గౌరవం లేదు, ఈ దేశానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు వింటున్నది నిజమే అని ఇంత క్లియర్ గా మాట్లాడిన తర్వాత దేశద్రోహం చట్టం కింద కేసు కట్టకుండా సన్మానాలు చేసి శాల్వాలు ఏమైనా కప్పుతారేంట్రా? ఈ జోసెఫ్ గారు నిత్యం నక్సలిజాన్ని ప్రమోట్ చేస్తుంటారు. అసలు ఈ హిట్మా అనే వ్యక్తి చనిపోయిన తర్వాత వీడు ఆ హిట్మా అనే వ్యక్తికి మద్దతు పలుకుతాడు. శ్రీరాముడి గురించి అడవికి వెళ్ళి అడుక్కు తిన్నాడు, వీడిని రాజ్యం నుంచి తరివేశాడని మాట్లాడతాడు. సీతాదేవి గురించి ఇష్టానుసారంగా బూతులు తిడుతుంటాడు. సనాతన ధర్మం గురించి దాన్ని ఒత్తి పెట్టి మరీ పలికి దాన్ని బూతులుగా చిత్రీకరించి తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఈ వ్యక్తికి అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. శ్రీరాముడి గురించి ఇలా బూతులు మాట్లాడిన వ్యక్తి గురించి హే రామ్ అంటూ ట్వీట్ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు మీరు స్ట్రైట్ గా ముందుకొచ్చి ఇలాంటి సన్నాసులను సమర్థించడం కంటే కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అనేది హిందూ మతానికి వ్యతిరేకం, హిందూ ధర్మం పాటించే వాళ్ళని మేము ఇలాగే ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించడం కంటే కూడా మీరు హిందూ ధర్మానికి ఈ దేశానికి వ్యతిరేకమని స్ట్రైట్ గా చెప్పేయచ్చు కదా. అసలు ఈ జోసెఫ్ ని గాని ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాడిని గాని వీళ్ళకి మద్దతుగా నిలబడిన ఈ పనికి మాలిన సన్నాసులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఇంకొకసారి హిందూ ధర్మం గురించి కానీ హిందూ దేవీ దేవతల గురించి కానీ ఎక్కడైనా దూషించినా నోరెత్తి మాట్లాడినా వీళ్ళు బూతులు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కేవలం చెప్పు మాత్రమే చూపించాడేమో కానీ ఒక్కొక్కడిని కులం మతం ప్రాంతం అన్ని పక్కన పెట్టి చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కడిని. ఇలాంటి వాళ్ళు ఈ జోసెఫ్, ఈ ప్రకాష్ రాజ్, ఈ తులసి చందు ఇలాంటి వాళ్ళందరూ మన సమాజానికి పట్టిన చీడ పురుగులు లాంటి వాళ్ళు.